హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది విత్ 2 కిడ్స్ ఎలా ఉంటుంది అనేది ఈ వ్లాగ్లో చూపించేస్తాను. సో లేట్ చేయకుండా ఈరోజు మన వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. హలో ఫ్రెండ్స్, ముందుగా అందరికీ హ్యాపీ వీకెండ్. ఈరోజు సాటర్డే కదా, ఈరోజు వీడియో ఈరోజే పెడుతున్నాను. సో నేను మార్నింగ్ లేచేసరికి 6 అయ్యింది. ఇక్కడ మా బాబు అయితే చాలా బాగా పడుకున్నాడు. వాడు పడుకున్నాడు కాబట్టి ఇంకా నా పనులు నేను ఫాస్ట్గా స్టార్ట్ చేసేయాలి. అండ్ ఇక్కడైతే నేను బాల్కనీకి వచ్చి నిల్చొని చూస్తుంటే వ్యూ చాలా బాగుంది కదా, ఎండ్ వచ్చేస్తుంది అప్పుడే. అండ్ ఇక్కడ కొంచెం అలా నిల్చొని అలా వ్యూ కొంచెం చూసి ఇంకా నా పనులు స్టార్ట్ చేసేస్తాను. అండ్ నేను ఇక్కడ బ్రష్ చేసి వచ్చి చూసేసరికి ఇక్కడ చిన్నోడు లేచాడు. వాడు ఆడుకుంటున్నాడు కదా అందుకని నేను కిచెన్కి వచ్చేసాను. అండ్ రోజు మార్నింగ్ ఇక్కడ వేడి నీళ్ళు తాగుతాను అలవాటు. సో ఇక్కడ నేను వాటర్ వేడి చేసుకుంటున్నాను. సో ఆల్మోస్ట్ నేను 1/2 లీటర్ వాటర్ తాగుతాను, హాట్ వాటర్. సో మీలో ఎంతమంది ఇలా మార్నింగ్ లేచిన వెంటనే హాట్ వాటర్ తాగే అలవాటు ఉంది చెప్పండి కామెంట్ సెక్షన్లో. అండ్ మీకు బ్యాక్గ్రౌండ్లో ఏమైనా సౌండ్ వస్తే ఐఎమ్ సారీ, ఎందుకంటే మా బాబు చిన్న బాబు నా పక్కనే ఉన్నాడు. సో నేను ఇక్కడ ఎడిటింగ్ చేస్తుంటే పక్కన వచ్చి మాట్లాడుతున్నాడు. సో ఇక్కడ వాటర్ తాగేసిన తర్వాత ఇంకా నా పనులు స్టార్ట్ చేసేయడమే. ఇక్కడ నేను మార్నింగ్ 6కి స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం 1-2 వరకు నా పనులు అవుతూనే ఉంటాయి. ఎందుకంటే ఇద్దరు చిన్న పిల్లలతో అవడము పనులు అంటే కష్టం కదా. సో ఇంకా మా బాబుని స్కూల్ పంపించి రెడీ చేసి పంపించి చిన్నోడిని స్నానం చేయించి పాలు తాపించి ఆడిపించి పడుకోబెట్టి ఇవన్నీ చేసేసరికి చాలా టైం పడుతుంది. అండ్ ఈరోజు అయితే సాటర్డే అండ్ వాడికి స్కూల్ లేదు, ఎందుకంటే మండే టు ఫ్రైడే వరకు స్కూల్ ఉంటుంది. సో వాడైతే పడుకున్నాడు, చిన్నోడు ఆడుతున్నాడు. సో ఇక్కడ నా పనులు అయితే నేను చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే హాల్లో ఎక్కడున్న వస్తువులన్నీ అక్కడ పెట్టేసి ఇంకా డస్టింగ్ చేసేసి ఇల్లంతా తుడిసేసి అండ్ ఇంకా చూస్తూ ఉండండి ఏమేమి చేస్తుంటాను అని. అండ్ డైలీ నా మార్నింగ్ రొటీన్ ఇలానే ఉంటుంది. సో సాటర్డే సండే అని కొత్తగా స్పెషల్గా ఏమి ఉండదు. ఎవ్రీ మార్నింగ్ ఇలాగే ఉంటుంది. అండ్ నా పనులన్నీ అయ్యేసరికి మధ్యాహ్నం అవుతుంది. అండ్ మధ్యాహ్నం మళ్ళీ వంట చేయాలి. వంట చేసేసి మా పెద్ద బాబుకి తినిపించి మళ్ళీ నేను తిని తర్వాత మళ్ళీ ఇక్కడ చిన్న బాబుకి పాలు తాగిపించి మళ్ళీ వాడికి పడుకోబెట్టాలి. పడుకోబెట్టిన తర్వాత మళ్ళీ మా పెద్దోడిని పడుకోబెట్టాలి. సో ఇవంతా అయ్యేసరికి ఈవినింగ్ అయిపోతుంది. సో ఈవినింగ్ అలాగ 1 అవర్ నేను రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఈవినింగ్ వర్క్స్ ఉంటాయి ఏదో ఒకటి. సో వర్క్ అంతా స్టార్ట్ చేసుకోవడము, అంటే మా బాబుకి హోంవర్క్ రాయించడము, చదివించడము, మళ్ళీ చిన్నోడు లెగిసిపోతాడు వాడికి ఆడిపించడము, ఇదంతా అయ్యేసరికి ఒక 5-6-7 అయిపోతుంది. మళ్ళీ తర్వాత మళ్ళీ వంట స్టార్ట్ చేసేయాలి. వంట స్టార్ట్ చేయడము, తినిపించడము, తినడము ఇవన్నీ అయ్యేసరికి నైట్ అయిపోతుంది. సో ఇలా ఉంటుందండి నా రొటీన్, డైలీ రొటీన్. సో హాల్లో మొత్తం డస్టింగ్ చేసేసి ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టేసిన తర్వాత అక్కడైతే నీట్గా క్లీన్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇక్కడికి వచ్చి సో ఇదంతా బెడ్షీట్ అంతా తీసేసి అండ్ దాని మీద ఉన్నవన్నీ చిన్న బాబు నేను ఇక్కడ పడుకుంటాం కదా, సో ఇక్కడ అన్నీ తీసేసి ఎండలో వేస్తాను. ఎండ వచ్చిన తర్వాత అక్కడ చూస్తున్నాను కదా ఫీడింగ్ పిల్లో, అండ్ ఇక్కడ బెడ్షీట్స్ అన్నీ నేను ఎవ్రీ 2-3 డేస్కి ఒకసారి చేంజ్ చేసేస్తుంటాను. సో ఇది అన్నీ ఉతకడానికి వేసేసి ఇంకా అక్కడ పైన ఉన్నవన్నీ ఎండలో వేసేసి సో ఇక్కడ చూడండి నేను మాట్లాడుతుంటే ఎడిటింగ్ చేస్తుంటే మా చిన్న బాబు వాడితో మాట్లాడుతున్నా అనుకొని ఊసలాడుతున్నాడు నాతో. అక్కడ చూడండి.
సో ఆ బెడ్రూమ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇదేమో గెస్ట్ బెడ్రూము. సో ఇది కూడా బెడ్షీట్స్ అన్నీ మార్చేసి నీట్గా క్లీన్ చేసేస్తున్నాను. సో మొత్తం 3 బెడ్రూమ్స్. సో ఇంకొక బెడ్రూమ్లో వాళ్ళ డాడీ ఇంకా చక్రధర్ అంటే మా పెద్దోడు పడుకున్నారు. అందుకే ఇంకా డిస్టర్బ్ చేయొద్దని డోర్ క్లోజ్ చేసేసి నా పనులు నేను చేసుకుంటున్నాను. సో మార్నింగ్ ఇలా ఇల్లంతా క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటే ప్రశాంతంగా ఉంటుంది కదా చూస్తూ ఉంటే. సో ఇక్కడ నేను అన్ని రూమ్స్ అన్ని క్లీన్ చేసేసాను. పైన పైన ఉన్న డస్ట్ అంతా క్లీన్ చేసేసి ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎంత బాగుందో చూడడానికి. చాలా ప్రశాంతంగా ఉంది కదండి. సో ఇది ఎంతసేపు ఉంటుంది ఇంట్లో పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో మళ్ళీ రొటీనే మళ్ళీ ఎక్కడ ఉన్న వస్తువులు మళ్ళీ అక్కడికి వచ్చేస్తుంటాయి. అవి బొమ్మలు అవి ఇవి అన్నీ మా పెద్దోడు ఆడుతుంటాడు. సో మా పెద్దోడు స్కూల్కి వెళ్తే ఒక హాఫ్ డే వరకు నీట్గా ఉంటుంది. వాడు స్కూల్ లేనప్పుడు ఇల్లు మొత్తం రచ్చరచ్చలా ఉంటుంది. సో ఇక్కడంతా క్లీన్ చేసేసి పైన పైన డస్ట్ అంతా క్లీన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఇల్లు వాకిలి తుడిచేసి ముగ్గు పెట్టేస్తున్నాను. సో ఇక్కడ మొత్తం క్లీన్ చేసేసి ముగ్గు కూడా వేసాను. ఇంకా ముగ్గు వేసిన తర్వాత ఇక్కడ చూడను బాబు అప్పుడే లేచాడు. ఇంకా అన్ని పనులు అయినాక లేచాడు గుడ్ బాయ్ లాగా. లేచిన వెంటనే వాడు తమ్ముళ్ళు లేపడం వాడు అలవాటు. ఇంకా ఉయ్యాలు ఊపుతున్నాడు. తర్వాత వీడికి ఇక్కడ బలవంతంగా బ్రష్ చేయిస్తున్నాను. ఒక్కొక్కసారి ఇంట్రెస్టింగ్గా చేస్తాడు, ఒక్కొక్కసారి బాగా అల్లరి చేస్తాడు బ్రష్ చేయడానికి. మొత్తానికి ఎలానో ఒకలాగా బ్రష్ అయితే చేయించేస్తాను. అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం నాకు కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫైనల్గా ఎలాగో ఒకలాగా బ్రష్ అయితే చేయించేస్తాను మొత్తానికి. అండ్ ఇక్కడ వాటర్ తాగుతున్నాడు చూడండి. ఇంకా వాడు తమ్ముడు లేపేశాడు కదా, ఇంకా వాడు లేచి ఆడుతున్నాడు అక్కడ. నెక్స్ట్ ఇంకా వాడు బ్రష్ చేస్తాడు. ఇంకా పెద్దోడి కోసం అని దోశ వేస్తున్నాను. సో మా పెద్ద బాబుకి దోశ అంటే ఫేవరెట్. సో ఎలానో దోశ పిండి ఉంది కదా అనుకొని వాడికి దోశ వేస్తున్నాను. సో ఈరోజు సాటర్డే కాబట్టి హెడ్ బాత్ చేశాను, ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. నెక్స్ట్ ఇక్కడ వీడికి దోశ వేసేసి ఇంకా నేను నా పూజ స్టార్ట్ చేసుకోవాలి. సో మా పెద్ద బాబుకి అక్కడ దోశ వేసి ఇచ్చేసాను, తింటున్నాడు. నెక్స్ట్ ఇక్కడ నేను పూజ సామాగ్రి అంతా క్లీన్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను పూజ సామాగ్రి అంతా క్లీన్ చేసేసి ఇంకా పూజ అంతా సెట్ చేసేసాను. మా హస్బెండ్ వచ్చి దీపం పెట్టేశారు. సో ఒకవేళ మా హస్బెండ్ ఇంట్లో ఉంటే మా హస్బెండ్ చేతనే దీపం పెట్టిస్తాను. ఒకవేళ ఆయన పని మీద బయటకు వెళ్తే నేనే దీపం పెట్టేస్తుంటాను ఇంకా. సో ఈరోజు మా హస్బెండ్ ఉన్నాడు కాబట్టి సో ఆయన చేత దీపం పెట్టించాను. సో ఇక్కడ నేను మా హస్బెండ్కి దోశ అయితే వేసేసుకుంటున్నాం మేమిద్దరం వేసుకొని ఇంకా. సో మా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేస్తాము. సో తన వర్క్లో మళ్ళీ బిజీ అయిపోయారు. ఇంకా నా వర్క్ నేను మళ్ళీ స్టార్ట్ చేస్తాను. సో ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ అంతే బ్రేక్ఫాస్ట్కి. తర్వాత మళ్ళీ నా పనులు
సో నెక్స్ట్ ఇక్కడ మా పిల్లల బట్టలన్నీ ఉంటే మడత పెడుతున్నాను. ఇక్కడ ఈ బట్టలన్నీ నిన్న వాష్ చేసి ఎండేస్తాను కానీ మరి మడత పెట్టడానికి టైం దొరకలేదు. సో ఈరోజు అంతే కూర్చొని మడత పెడుతున్నాను. సో ఈ పనుల మధ్యలో బంపర్ ఆఫర్ లాగా మా చిన్నోడేమో మధ్య మధ్యలో లెగుస్తుంటాడు. కంప్లీట్గా 2 అవర్స్ ఎప్పుడు పడుకోడు. ఒక హాఫ్ అన్ అవర్ 15 మినిట్స్ 20 మినిట్స్ అలా లెగుస్తూనే ఉంటాడు. ఉయ్యాల్లో పడుకోబెడతాను. డే మొత్తం నైట్ మొత్తం నా దగ్గర ఉంటాడు. సో అలా మధ్య మధ్యలో లెగుస్తూ ఉంటాడు. మధ్య మధ్యలో ఊపుతూ ఉంటాను. సో అలాగా ఇంకా నా పనుల మధ్యలో ఇంకొక ఎక్స్ట్రా పనులు. తర్వాత ఇక్కడ బట్టలన్నీ మడత పెట్టేశాను. నెక్స్ట్ ఇక్కడ మా హస్బెండ్ ఏమో మా బాబుకి స్నానం చేయించేశారు. సో ఇక్కడ ఏడుస్తున్నాడు స్నానం చేయించాను. అన్నిటికీ ఏడిపోయి విడిది. సో ఇక్కడ స్నానం చేయించిన తర్వాత ఇక్కడ బట్టలు వేసేస్తున్నాను. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. అండ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సో ఫైనల్గా నా పనులన్నీ మార్నింగ్ పనులన్నీ అయితే కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ ఇక్కడ వేడిగా కాఫీ చేసుకుంటున్నాను. సో అప్పుడప్పుడు ఇలా చేసుకుంటాను. యాక్చువల్లీ టీ కాఫీలు అంటే అలవాటు లేదు నాకు కానీ, మా హస్బెండ్ కానీ, మా అత్తయ్య కానీ, మా మావయ్య అప్పుడప్పుడు ఇంకా టీ తాగుతుంటారు, బ్లాక్ టీ, గ్రీన్ టీ లాంటివి. సో ఫైనల్గా ఈరోజైతే ఈ వ్లాగ్ వేడి కాఫీతో అయితే ఎండ్ చేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ గాయ్స్.